రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది కదా. ఎక్కడో విన్నట్టుగా ఉంది, కానీ ఎవరు ఈయన, ఏమిటి ఈయన కథ, ఏమిటి కమామిషి ఏంటి మనకి బహుశా చాలామంది మర్చిపోయి ఉంటాం. అక్టోబర్ నెలాఖరు ప్రాంతంలో ఈయన గురించి మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళలో చాలా కథనాలు వచ్చినాయి. ఇప్పుడు బహుశా ఈయన గురించి మనం పూర్తిగా మర్చిపోయాం చాలామంది. ఎందుకంటే సమాజంలో మరుపు చాలా సహజము, సమాజం మర్చిపోయి ఉంటుంది. చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అనేటటువంటి ఈ యువకుడు ఇస్కాన్కి చెందినటువంటి సన్యాసి, బ్రహ్మచారి. ఈయన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని హిందూ ఐక్య జోట్ అనేటటువంటి సంస్థకు నాయకుడు. ఈ సంస్థ బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులు 9-10% మాత్రమే బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఉంటుంది. మొత్తం జనాభాలో 9 to 10% ఉంటుంది. కొందరు 8% అని కూడా చెప్తూ ఉంటారు. మొత్తానికి ఈ హిందువుల హక్కులను కాపాడేందుకు, దేవాలయాల్ని రక్షించేందుకు, హిందూ యువతుల మానభంగం కాకుండా కాపాడేందుకు హిందూ సంస్థలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థే ఈ జోట్. జోట్ అంటే కూటమి అని అర్థం. ఈ కూటమికి నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్. ఈయన షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక్కసారిగా హిందువులపైన దాడులు పెరిగిన తరువాత హిందువుల హక్కుల కోసము రోడ్డెక్కినటువంటి నాయకుడు. హిందూ సంస్థలతో ఇటు చట్టగ్రామ్ అంటే చిట్టగాంగ్ అని ఇంగ్లీష్ స్పెల్లింగ్, అది చిట్టగాంగ్ అని బెంగాలీ భాషలో చట్టగ్రామ్ అంటారు. చట్టగ్రామ్, అదేవిధంగా ఢాకా, ఈ 2 చోట్ల కూడా హిందువులకు సంబంధించిన భారీ ఊరేగింపులు నిర్వహించటం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, ఇవన్నీ కూడాను ఈయన చేశారు. అక్టోబర్ 25న ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈయన బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించారు అని చెప్పి ఈయన మీద కేసు వేశారు. తమాషా ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జమాతే ఇస్లామీ, హిఫాజతే బాంగ్లా, అన్సరుల్ బాంగ్లా, హిఫాజతే ఇస్లామీ వంటి సంస్థలన్నీ కూడాను బంగ్లాదేశ్ యొక్క రాజ్యాంగాన్ని, బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని, బంగ్లాదేశ్ జెండాని, ఈ మూడింటిని రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు దేశభక్తులట. హిందువుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి వీళ్ళు తీసేయాలని భావిస్తున్న జాతీయ పతాకాన్ని అవమానించినందుకు జైల్లో ఉన్నారు. అయితే చిన్మయ్ కృష్ణదాస్ నవంబర్ 1వ వారం నుంచి జైల్లో ఉన్నారు. ఆయనని ఎవరు ఆయనని కలవడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించారు. ఆయనని కలవడానికి ప్రయత్నించినటువంటి ఇస్కాన్ నాయకులు కానీ మిగతా వాళ్ళపైన ఒత్తిడిలు వస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే, ఇస్కాన్ అసలు ఈ చిన్మయ్ కృష్ణదాస్కి మాకు సంబంధం లేదని ముందు ప్రకటన వెలువరించింది. తరువాత ప్రజల నుంచి, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి నిరసనకు తలొగ్గి, లేదు మా సభ్యుడే అతను డిజోన్ చేసుకునేటటువంటి ప్రశ్నే లేదు, ఆయన విడుదల కోసం పోరాడతామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనకు బెయిల్ కోసం అప్లై చేసుకుంటూ కూడా బెయిల్ నిరాకరించారు. జనవరి 2వ తారీఖున మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ని విచారించడం జరుగుతుంది. దాని మీద హియరింగ్ జరుగుతుంది. ప్రస్తుతము ఆయన చిట్టగాంగ్లో ఉన్నటువంటి పద్మాపార్ అనేటటువంటి జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వినవస్తున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం చిన్మయ్ కృష్ణదాస్ చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. యూరిన్లో షుగర్ కూడాను చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకి వైద్య సహాయం అందటం లేదు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడాను బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, జైలు అధికారులు కానీ ఏర్పాట్లు చేయటం లేదన్నటువంటి వార్తలు వినవస్తున్నాయి. ఎందుకంటే ఎవరిని కూడా కలవనివ్వడం లేదు. కాబట్టి ఇవి రకరకాల వేరే మార్గాల నుంచి వస్తున్నటువంటి వార్తల ఆధారంగా ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నట్టు, జైలులోనే ఆయనను
పూర్తిగా ఖతం చేసేటటువంటి పథకం ఏదో రచిస్తున్నట్టుగా కూడాను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమాషా ఏంటంటే ఆయన తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చిట్ట చివరికి రవీంద్ర ఘోష్ అనేటటువంటి మైనారిటీ హిందూ వాచ్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి నాయకుడు, అడ్వకేట్ ఆయన ముందుకొచ్చారు. ప్రస్తుతము ఆయన బంగ్లాదేశ్లో లేరు. ఆయన ప్రస్తుతము కలకత్తాలో ఉన్నారు. ఇస్కాన్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన డిసెంబర్ 31వ తారీఖున ఒక ప్రకటనను విడుదల చేసి, నా ఆరోగ్యం గనక బాగుండి నాకు జ్వరం గనక రాకపోయినట్లయితే నేను బంగ్లాదేశ్కి వెళ్ళి చిన్మయ్ కృష్ణదాస్కి సంబంధించిన కేసు ఫైట్ చేస్తానని ప్రకటించారంటే జ్వరం వస్తుందని ఆయన ముందే చెబుతున్నారంటే ఆయన మీద వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చును. చిన్మయ్ కృష్ణదాస్ సంబంధించిన కేసు ఫైట్ చేయడానికి నిశ్చయించుకున్నటువంటి వకీలు చిన్మయ్ కృష్ణదాస్ని కలవలేదు. ఒకటి. రెండవది, ఆయన బంగ్లాదేశ్లో లేరు, కలకత్తాలో ఉన్నారు. నాకు జ్వరం రావచ్చును అని చెప్పేసి 2-3 రోజుల ముందే ఆయన చెప్తున్నారు. అంటే ఈ మొత్తము దర్యాప్తు, కోర్టు కేసుల విచారణ ఒక ప్రహసనంలాగా జరగబోతోంది. బంగ్లాదేశ్లోని హిందువుల నాయకుడిగా ఎదిగినటువంటి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి యువ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ యొక్క ఆరోగ్యం మీద ఇప్పుడు ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఇప్పుడు వేర్వేరు సోర్సెస్ నుంచి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్తూ ట్వీట్లు వస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ జైలు అధికారులు కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ దీని గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. వాళ్ళు దీని పట్ల పూర్తి సైలెంట్. చిన్మయ్ కృష్ణదాస్ కుటుంబ సభ్యులు కావచ్చును, లేకపోతే ఆయన మఠానికి చెందినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆయన కేసు వాదించాలని నిర్ణయించుకుంటున్న వాళ్ళు కానీ ఆయనను కలిసేందుకు కూడాను ఏర్పాటు చేయటం లేదు. అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ హిందువుల హక్కుల విషయంలో యూనస్ ప్రభుత్వము, నోబెల్ బహుమతి గ్రహీత ఆయన, నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికా వంటి మానవ హక్కులను బాగా ప్రేమించే సంస్థకు చెందినటువంటి మహమ్మద్ యూనుస్, అమెరికా వంటి మానవ హక్కుల్ని బాగా వెనకేసుకొచ్చేటటువంటి దేశం మద్దతిస్తున్నటువంటి మహమ్మద్ యూనుస్ చిన్మయ్ కృష్ణదాస్ విషయానికి వచ్చేసరికి పట్టించుకోవడం లేదు. ఆయనకు కనీస మానవ హక్కులు కల్పించడం, న్యాయ సదుపాయం కానీ వైద్య సదుపాయం కానీ అందకుండా పూర్తి ఆంక్షలు విధించడం జరుగుతుంది. జనవరి 2న ఆయనని అసలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, బంగ్లాదేశ్లోని కోర్టులో, లేకపోతే ఆయన అనారోగ్యంగా ఉన్నారన్నటువంటి రిపోర్ట్ ఇస్తారా, ఏం జరుగుతుందన్నది తెలియడం లేదు. కానీ మొత్తం మీద హిందూ హక్కుల కోసం పోరాడినటువంటి యువ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అనారోగ్యంగా ఉన్నారన్నటువంటి వార్తలు బంగ్లాదేశ్లో గుప్పుమంటున్నాయి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెంగాలీ హిందువులు, భారతదేశానికి చెందిన బెంగాలీ హిందువులు, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి విదేశాల్లో ఉంటున్నటువంటి బెంగాలీ హిందువుల మధ్య సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ హిందూ మైనారిటీల హక్కుల కోసం పోరాడినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ యొక్క జీవితం, ఆయన ప్రాణానికే ముప్పు కలిగేటటువంటి పరిస్థితి ఉందన్నది ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వార్త. బంగ్లాదేశ్లోని యూనుస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టీకరణ ఇవ్వాలి. అదేవిధంగా ఆయన కనీస మానవ హక్కుల్ని పరిరక్షిస్తూ ఆయనకి బెయిల్ ఇవ్వచ్చును. చిన్మయ్ కృష్ణదాస్ యొక్క పాస్పోర్టు ఇటువంటి వాటిని సీజ్ చేసి ఆయన దేశం నుంచి బయటకు వెళ్లకుండా చేయవచ్చును, దేశంలోనే ఉంచి ఆయన పైన దర్యాప్తు చేయవచ్చును. కానీ ప్రభుత్వము, బంగ్లాదేశ్ ప్రభుత్వం, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వము, జమాతే ఇస్లామీ, హిఫాజతే ఇస్లామీ ఇటువంటి సంస్థల గుప్పెట్లో ఉన్నటువంటి యూనుస్ ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా ఏదో చేయడానికి ముందుకొస్తున్నట్టుగా కనిపించటం లేదు. మొత్తం మీద చిన్మయ్ కృష్ణదాస్ ప్రాణాలకు ముప్పుందన్నది ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం మధ్య వినిపిస్తున్నటువంటి వార్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.